ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ దాడులు కొనసాగుతున్నాయి. రాజమండ్రి కల్తీ పాల్గొనడం నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. కాకినాడ జిల్లాలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పలు మిల్క్ డైరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న డైరీ నిర్వాహకుల తీరుపై ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా పాలు సేకరిస్తున్న మూలాలు, డైరీలోని ఫ్రీజర్లలో వాడుతున్న కూలెంట్ల నాణ్యతను అధికారులు నిశితంగా పరిశీలించారు. అనుమానం ఉన్న పాల శాంపిల్స్ను సేకరించి ల్యాబ్ పరీక్షలకు తరలించారు. డైరీల లైసెన్స్ వివరాలను కూడా తనిఖీ చేసిన అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కల్తీ పాలు సరఫరా చేసే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న వైలేషన్స్ చూసాము. వీళ్ళు రిజిస్ట్రేషన్ మీద రన్ అవుతున్నారు, కానీ వీళ్ళు లైసెన్స్ గా మారాలని చెప్పాము. రెండోది, డీప్ ఫ్రీజర్స్ లో బాదం మిల్క్ ని స్టోరేజ్ చేస్తున్నారు. ఆ స్టోరేజ్ సంబంధించిన ప్రాపర్ డేట్స్ లేవు. ఫస్ట్ వార్నింగ్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది. లైసెన్స్ అప్లై చేసిన తర్వాత లేబుల్ పర్టికులర్స్ ఫాలో అయ్యి ఎక్స్పైరీ డేట్స్ మెన్షన్ చేయాలి కంపల్సరీ అని చెప్పడం జరిగింది.